టేబుల్ మీద ఓ 100 కోట్ల నుంచి పావు గంట టైం ఇచ్చి నువ్వెంత లెక్క పెట్టి తీసుకుంటే అంత నీకే. అంటే మీరేం చేస్తారు వల్ల చేసుడు ఉండదు, షిగురు చింతాకు బరికినట్టు బరుకుడే బరుకుడు. కౌంటింగ్ మిషన్కే చక్కెర వచ్చేటట్టు ఏడి కాడ ఆ పైసలను లెక్క పెట్టి సంచులు వేసుకున్నాడే అంటారు కదా చాలా మంది. కానీ నువ్వు చెప్పినట్టు గన్ని పైసలు బల్ల మీద మిరపకాయలు ఆరబోసినట్టు పైసలు ఆరబోసి ఏరుకున్నదంతా నీకే అనేటోళ్ళు ఎవరు ఉంటారమ్మా అని మీరు దీర్ఘాలు తీస్తుండొచ్చు, నాకు అర్థమైంది. కానీ అసోంటోళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ ఈ దునియా మీద. ఒరక్క ఇదెక్కడి మాసరా మామ, 70 కోట్ల రూపాయలను బల్ల మీద వారవోసి ఎవరెంత ఏరుకుంటే అంత వాళ్ళకే అని ఉద్యోగులకు ఆఫర్ ఇచ్చే కంపెనీ దునియా మీద ఏడన ఉంటుందా అనిపిస్తుంది. కానీ చైనాలో నిజంగా అసొంటి కంపెనీ ఉన్నది. ఈడ చూడురి, బెండలకు బెండలు 70 కోట్ల రూపాయలను బాక్సులలో పట్టుకొచ్చిర్రు. 70 మీటర్లు ఉన్న బల్ల మీద పైసలను ఎగజల్లిర్రు. పావు గంట టైం ఇచ్చిర్రు. కథమిగా ఎవరెంత లెక్క పెట్టి ఎంత పైసలు ఏరుకుంటారో ఆ పైసలన్నీ వాళ్ళకే అని చెప్పిర్రు. ఇక చూడురి, ఒక్కొక్కరు చిరుతపులుల కంటే స్పీడ్గా కౌంటింగ్ మిషన్ల కంటే ఫాస్ట్గా పైసలు తీసుకొనికే ఎట్లా పోటీ పడ్డారో. చైనాలో హెన్ మైన్ క్రేనింగ్ అనే కంపెనీ ఉన్నది. అంటే పెద్ద పెద్ద వాటి క్రేన్లు తయారు చేసే కంపెనీ అన్నట్టు. ఇక కంపెనీ వాళ్ళు ఉద్యోగులకు ప్రతి ఏడాది వచ్చిన లాభాలకు వెళ్ళి బోనస్ ఇస్తుంటుందట. అయితే ఈ తాప కూడా 70 కోట్ల రూపాయలను బోనస్ ఇద్దామని డిసైడ్ అయింది. కాకుంటే ఉత్తగా అకౌంట్లు వేస్తే ఏముంటుందని ఇట్లా బల్ల మీద పైసలు వారవోసి ఎవరెంత లెక్క పెట్టి తీసుకుంటే అంత పైకం వాళ్ళకైనా ఆఫర్ పెట్టింది. అబ్బా, నేనైతే రప్పరప్ప గుంజి పడేస్తుంటే అనుకుంటురేమో. ఆన్నే చిన్న షరతు కూడా పెట్టిర్రు. ఉద్యోగులను 30 టీములుగా విడగొట్టిర్రు. అందులో ఒక్కో టీం నుంచి మంచి స్పీడ్గా లెక్క పెడతాం అనుకునే ఇద్దరిని పోటీలోకి రావాలని చెప్పిర్రు. అందరికి పావు గంట అంటే పావు గంట 15 నిమిషాల టైం ఇస్తాము. ఆ ఇద్దరు టీం మెంబర్లు ఎవరెంత నోట్లను లెక్కబెట్టి తీసుకుంటే ఆ టీం వాళ్ళు అన్ని పైసలు సరిసమానంగా పంచుకోవాలని చెప్పిర్రు. ఇక ఒక్కొక్కరు మిషన్ల లెక్కనే చేతులను చేసి పైసలను రప్ప గుంజబట్టిర్రు. అయితే ఇదే కంపెనీ ఇట్లా బోనస్ ఇచ్చుడు కొత్తేం కాదు. నిరుడు కూడా ఇట్లనే పోటీ పెట్టి 70 కోట్లు బోనస్ ఇచ్చింది. ఇది చూసి కొంతమందిగా మన కంపెనీలు ఉన్నాయి బోనస్ ఇవ్వమంటే బోనస్గా టెన్షన్లు, బీపీలు, డిప్రెషన్లు, ఆదివారాలు కూడా ఇంట్లో పెళ్ళ మొక్కం చూసుకుంటా ఏముంటావు, ఆఫీస్కి వచ్చి పని చేయమనే టార్చర్లే ఉంటాయని కామెంట్లు చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఇసొంటి ఎక్స్పెక్ట్ చేసేందుకు ఆశ కద్దుండాలి, సీటుకు సిగ్గుండాలి. హైకులు, ఇంక్రిమెంట్లను అడిగితేనే ఆరతిపల్లెంలో చిల్లరేసినట్టు వేస్తుంటాయి. ఇక ఇట్లా బోనస్లని బొచ్చ పట్టుకుంటే అదే బొచ్చతోటి బొప్పి కట్టేటట్టు కొడతారని ఇక కామెడీలో కామెంట్లు చేస్తున్నారు ప్రైవేట్ కంపెనీలలో పనిచేసే ఫ్రస్ట్రేటెడ్ ఎంప్లాయీస్ సోషల్ మీడియాలో.